అంతే కాదు కదా! ఇక్కడ వాకౌట్ చేయడానికి, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదంటే ఎందుకంటే వీళ్ళిప్పుడు అమరావతి జరుగుతున్నటువంటి భూదోపిడీని, ఆ స్కామ్‌ని వైఎస్ జగన్ గాని, పార్టీ గాని వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఈ బిల్లుకి ఆమోదం తెలిపితే రేపు పొద్దున 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకొస్తే అప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు మరి తిరిగి సపోర్ట్ చేయాల్సొస్తుంది కదా! ఆ దోపిడీకి. నో. 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 సీ ఇక్కడ మద్దతు ఇవ్వటము, దోపిడీ ఎక్కడ జరిగినా గాని, స్కామ్ ఎక్కడ జరిగినా తీసుకోవచ్చండి. నేను చెప్పేది అక్కడైతే మనం పార్లమెంట్‌లో చేసింది బైబిలు, ఖురాను లేకపోతే భగవద్గీత కాదది. అవును. సో, పార్లమెంట్ కెన్ టేక్ బ్యాక్ ఆర్ కెన్ అమెండ్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్. అవును. ఇదేం కాదు. ఇట్స్ నాట్ అవును. ఎ ప్రియంబుల్. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని ఇట్స్ నాట్ ఎ ప్రియంబుల్. ఐయామ్ టెల్లింగ్ యూ. ఇక్కడ దీన్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేదేంటంటే, వాళ్ళు దోచుకోవాలనుకున్న దాన్ని నిరభ్యంతరంగా హ్మ్. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అని ఇందాక నేను మొట్టమొదటి చెప్పాను మీకు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రమే కాకుండా పార్లమెంట్‌ని కూడా మోసం చేయగలిగినటువంటి గనులు వీళ్ళు. హ్మ్. ఆ క్రమంలో జరుగుతుంది. యెస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఉంచుకోండి అమరావతిని. ఎక్కడి దాకా చేయాలో అంతవరకు చేయండి. ఇప్పటికే మీరు 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 50,000 ఎకరాలు లేకపోతే మీరు ఏం చేయలేరు అక్కడ. మీరు ఏం చేస్తారు? మావిగాన్ అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు హి హాస్ గివెన్ ఎక్సలెంట్ ఐడియా. ఈ ఐడియాని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆయన ఏం చెప్పాడు? నేను మీకు చదివే వినిపిస్తాను. నేను కొత్తగా కూడా నేనేం చెప్పను. ఏంటిది మావిగాను? మావిగాన్ ఈజ్ ఇట్ ఈస్ ఎ మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు వీటిని కలిపి తీసుకున్నదే కదా ఈ మావిగాన్లో. సో కోర్ ఐడియా ఈజ్ దట్ క్యాపిటల్ స్ట్రాటజీ ఓవర్ యూ అని ఇచ్చాడు ఆయన. అంటే ఒక స్ట్రాటజీని, సార్ ఒక అంశం వస్తుంది తేలట్లేదు, ఏం చేస్తాం? పెద్ద మనుషులను పిలుస్తామా? వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే ఏం చేస్తాం? మనం పాటిస్తామా లేదా? పక్కన పెడదాం, పాటిస్తారో లేదో. కనీసం వింటామా? జగన్మోహన్ రెడ్డి గారు వినటం కోసం మీకు ఒక ఐడియా ఇచ్చాడు, ప్లాన్ బి అని. తీసుకోండి దాన్ని వీలైతే. తీసుకోకపోగా మావిగాన్ అనే పదం నేను డిక్షనరీ ఎతికాను, సిపి బ్రౌన్ డిక్షనరీలో దొరకలేదు, లేకపోతే నాకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దొరకలేదు. ఎట్లా దొరుకుతుందండి? నీకు విజయవాడ, తర్వాత మంగళగిరి, తెనాలి, గుంటూరు ఇది ఒకటి పెట్టారు. ఏంటి విజయవాడ, మంగళగిరి, విఎంటీజే ఏదో ఒకటి పెట్టారు. అది డిక్షనరీలో ఉంటుందా? ఉండదు కదా. తిరుపతిలో తుడా అని ఒకటి ఉంటుంది, అది డిక్షనరీలో ఉంటుందా? ఉండదు. అదే ఉండదు. మనం ఒక పేరు ఎత్తుకొని చేసుకుంటున్నాం మనం. ఎనీ అబ్రివియేషన్ కెనాట్ బి ఫైండ్ ఇన్ డిక్షనరీ కదా. ఏం చేశారు? నేను డిక్షనరీ ఎతికాను, నాకు దొరకలేదు, పిచ్చోడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. హి హస్ గివెన్ క్యాపిటల్ స్ట్రాటజీ వ్యూ ఒకటి ఇచ్చాడు, కోర్ ఐడియా అని చెప్పాడు. ఎగ్జిస్టింగ్ ఎకానమీ ఉంటుంది మావిగాన్లో. జీరో డే నుంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. జీరో నుంచి ఉంటుంది, నీకు జీరో డే నుంచే ఉంటుంది. ఎందుకు? అది 3 క్యాపిటల్స్ కలిసి ఉండి దాదాపు 68 లక్షల జనాభాతో ఉన్నటువంటి ఏరియా అది. అక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ వాటర్ ఉంది, రైల్వే లైన్ ఉంది, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నీకు లేబర్ ఉంది, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సీషోర్ ఉంది, రివర్ బెడ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. దాన్ని ఏం చెప్పాడు? ఎగ్జిస్టింగ్ ఎకానమీ ఉంది. ఇక్కడంతా నువ్వేం చేసుకోవాలి? అమరావతిలో మొత్తం న్యూ బిల్డ్ చేసుకోవాలన్నా ఈ రాజధాని ఏంటి అసలు? నువ్వు పెట్టిందేమో పొలాల్లో రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిందేమో జనంలో రాజధాని. జనంలో ఉన్న రాజధాని నువ్వు ఏర్పాటు చేసుకుంటావా, లేకపోతే పొలాల్లో ఎడారిలో ఉన్న రాజధాని చేస్తావా? ఎడారి అంటే మళ్ళీ మాది ఎడారి అంటారు, అందుకే నేను పొలాలు అంటున్నాను. పొలాల్లో నువ్వు కొన్ని వందల వేల ఎకరాలు తీసుకొని అటు చేస్తానంటున్నావు. యూ టేక్ ఎకానమీ. మావిగాన్లో జీడిపి అద్భుతంగా జనరేట్ అవుతూ ఉంది. నీకు అక్కడ ఏముంటుంది అసలు? జీడిపి నువ్వు తీసుకొచ్చి పోయిటివే కదా ఇన్వెస్ట్మెంట్స్. ఎవడో ఒకడు జపాన్ వాడు, అమెరికా వాడు, లండన్ వాడు, ఎవడో ఒకడు ఏడగా అందరు తెలుగు వాళ్ళే. వీళ్ళకేమి ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయిన తెలుగు వాళ్ళని పట్టుకొని ఒక ఫోటో దిగి 100 కోట్లు 1000 కోట్లు అని చెప్తున్నారు. వచ్చేయ పాపులేషన్. మావిగాను ఇట్స్ అన్ అర్బన్ క్లస్టర్. అది నీకు వెల్ ప్లేస్డ్ అర్బన్ క్లస్టర్. అది నీకు బ్రహ్మాండమైన పాపులేషన్ ఉంది. ఇక్కడ నీకు పాపులేషన్ రావాలంటే ఏంటి? ఆ 24, 29 ఆ గ్రామాలు ఉన్నాయి కదా, వాటి పాపులేషనే. నువ్వు జనాలను ఇసుక అయితే నింపుతావు, కంకర అయితే నింపుతావు, నీళ్ళైతే తోడతావు, లేకపోతే పోస్తావు. మనుషులు ఎక్కడికి తీసుకొస్తావు? నువ్వు మైగ్రేట్ కావాల్సిందే కదా. మైగ్రేట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నీకు అక్కడ ఏముంది? ఇప్పుడు నువ్వు అది పంచాయతీ చెప్పట్లేదు, లేదా మున్సిపాలిటీ చెప్పట్లేదు, కార్పొరేషన్ చెప్పట్లేదు, సిఆర్డిఏ రీజన్ మాత్రమే అంటున్నావు.
ఏముంది అక్కడ? ఏమి లేదు. సో కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచనలో తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ రెడీలీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్. నీకు ఏది కావాలంటే అది. నీకు ఇక్కడ ఏం చేయాలా? టోటల్ ఇన్కంప్లీట్. అన్నీ నువ్వు డంప్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకోండి. లో అర్బన్ ఏరియా ఇదంతా కూడా లో బర్డన్ ఫైనాన్షియల్ ఏరియా, లో నీకు బర్డన్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి? నీకు మొత్తం అప్పుల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలా? గ్రోత్ అంటావా? ఇట్స్ ఆల్రెడీ ఆర్గానిక్ గ్రోత్. ఆటోమేటిక్గా నీకు అక్కడ పంటలు ఉంటాయి, జనాలు ఉంటారు, వ్యవసాయం ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, మచిలీపట్నం ఉంది, రివర్ బెడ్స్ ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆర్గానిక్. ఇక్కడే ఉంటుంది నీకు లాడ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏం చేస్తావో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇంకా కన్క్లూడ్ చేయమంటే నేను బిల్ట్ వేర్ ఎకానమీ ఎగ్జిస్ట్స్. ఏం చేయాలి మీరు? ఎక్కడైతే ఎకానమీ ఉంటుందో అక్కడ మనం ఎగ్జిస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూర ఆలోచన. నేను ఒక్క విషయం చెప్తున్నాను రెహమాన్ గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటి నుంచి క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఆయనతో పనిచేసినటువంటి ఒక దళిత లీడర్గా నేను చెప్తున్నాను. ఆయన ఏదైనా ప్రపోజల్ పెడితే ఫస్ట్లో ఏమనిపిస్తుంది అంటే, ఏంటబ్బా ఈ ప్రపోజలు ఏంటి, ఈయన తెలిసి వేసేడా లేదనుకుంటారు. బట్ అదే ప్రపోజలు ఒక 2 నెలల తర్వాత మొత్తం జనం నాళ్ళల్లో నానుతూ ఉంటుంది. వాళ్ళ నాలుకల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కరోనా విషయంలో అదే జరిగింది కదా. ఎస్, పారాసిటమాల్ టాబ్లెట్ విషయంలో ట్రోలింగ్ జరిగింది, సహజీవనం అంటే ట్రోలింగ్ చేశారు. తర్వాత అదే ఆయన చెప్పిందే కదా. ఇవాళకి కరోనా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కూడా అదే చెప్పాడు. ఆఖరి బాబు ఇది మీరు పారాసిటమాల్ వేసుకోవాల్సిందే, సహజీవనం తప్పదు అన్నాడు. కానీ దాన్ని ఎగతాళి చేసిన వాళ్ళందరూ హైదరాబాద్లో గ్లాసుల హౌస్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఉన్నారు. సో అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెల్ఫేర్ స్టేట్ అనేదాన్ని క్రియేట్ చేశాడు. అడ్మినిస్ట్రేషన్ టోటల్ వెల్ఫేర్. ఈరోజు వెల్ఫేర్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేన్ని గుర్తొస్తారు? మొత్తం ప్రైవేటైజేషన్, మొత్తం అమ్మేసేయండి. ఈ రాజధాని ఎవరిది? నిజంగా నేను చెప్తున్నా, ఈ రాజధాని నువ్వు ఎవరు అసలు మామూలుగా ప్రభుత్వం ఎవరి తరపున మాట్లాడాలండి? పేదోడి తరపునేనా? లేనోడి తరపునేనా? మధ్యతరగతి వైపేనా? అంతేనా? కానీ ఈయనంటే అసలు మొత్తం అన్నీ ఉన్నవాడి తరపున మాట్లాడటం ఏంటి? 100 ఎకరాలు కొనుక్కొని వాడు ఎవడో కొనుక్కుంటే జలబుట్టి డబ్బులుండి వాడికి సేఫ్టీ ఇవ్వటం కోసం నువ్వు ప్రజల మొత్తాన్ని చేసి పెడితే ఎట్లా? తీసుకెళ్ళిపోతావా? అంటే పేదోడు ఏమైపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 52,000 పట్టాలు అమరావతిలో లేకుండా చేశారు. అవును. అంటే ఎవరుంటారు అక్కడ? పేదోళ్ళు ఉండకూడదా? పేదోళ్ళకి ఇవ్వకూడదని చెప్పి నేషనల్ కూడా వెళ్ళారు కదా. వెళ్ళిపోయారు. అంటే ఒక పక్క పేదోడు అవసరం లేదు, నువ్వు అన్ని ఉన్నత వర్గాలకి చేసే ముఖ్యమంత్రి నువ్వైతే మిడిల్ క్లాస్ ఏం కావాలి? లేకపోతే ఇంకా బాటంలో ఉండేవాడు ఏం కావాలి? అట్టడుగు వర్గాలు ఏం కావాలి? ఈ సమాజం ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ని ఎవడు అడ్రస్ చేయాలి? రేపు అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటావు నువ్వు. టేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ అదర్ స్టేట్స్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. ఎక్కడుందండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? నీకు విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్కడుంది? విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అది ఉండగా నీకు అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్టు 500 ఎకరాలతో రైల్వే స్టేషన్ కడతామా? ఎంతకాలం పట్టుద్ది? కానీ ఈ టెల్ మీ, మీరు ఒక మాట చెప్పండి నాకు, అసలు నీ క్యాపిటల్ అమరావతి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఫిల్ చేస్తావు చెప్పు? ఎప్పుడు నువ్వు జాతికి అంకితం చేస్తావు చెప్పు? నీకే తెలియదు కదా. యూ యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో. సో ఇన్ని మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగా ఒక పదాన్ని ఖాయం చేసి, ఇక్కడ మనకి గ్రోత్ ఉంటుంది, ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది, మీరు ఉంచుకోండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అసెంబ్లీ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, లేకపోతే సెక్రటరియట్ అక్కడే ఉంది, దాన్నే కాదనట్లేదు కదా. నువ్వు దానికన్నా దూరం మా ఊళ్ళో తీసుకెళ్ళి కట్టేసి ఇదే నేను పెడతాను అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రమ్మనండి అక్కడికి. సో జగన్మోహన్ రెడ్డి హ్యాస్ గివన్ ఎ బ్యూటిఫుల్ ఐడియా టు ది స్టేట్. బ్యూటిఫుల్ ఐడియా, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంతకన్నా వండర్ఫుల్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు ఉండకపోవచ్చేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు మొన్న ఒకళ్ళు ఎవరో? తుగ్లక్ అట. తుగ్లక్ ఏంటంటే మిడియల్ హిస్టరీకి ఒకసారి చూడండి. తుగ్లక్ హ్యాస్ గాట్ కామన్ సెన్స్. దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి ఆ రోజు ఎందుకు మార్చాడు? శత్రువుల దాడి నుంచి రాజధానిని రక్షించడం కోసం. అది ఎవరు తప్పట్లేదే. అవును.
మనం ఏదో తెలిసో తెలియక తొగ్లక్ అంటాం కానీ ఆ, తొగ్లక్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. అంతే కరెక్ట్. అది రైట్ డెసిషన్ అప్పట్లో అది. సో వాడెవడో తొగ్లక్ అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్లాన్ బి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి ఫాస్ట్గా గ్రో కావటం కోసం. ఏంటి సార్, మీరు మచిలీపట్నం నుంచి ఆయన గుంటూరు దాకా చెప్పాడు, నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. మచిలీపట్నానికి విజయవాడకి అవతల పోతే ఏముందండి, వెస్ట్ గోదావరి కదా, అవును, భీమవరం ఉంది. భీమవరమే కదా, అవును. అటు పోతే ఏలూరు ఉంది కదా, ఏలూరు నుంచి కొంచెం ముందుకెళ్తే నీకు అమలాపురం తగులుతుంది కదా, ఈస్ట్ గోదావరి. దాని అవతలకి వెళ్తే ఉంది వైజాగ్ తగులుతుంది కదా, కనెక్టివిటీ. అవును. ఇటు నుంచి ఇటు రండి, గుంటూరు నుంచి ఎట్లా వెళ్ళండి, చిల్లూరుపేట, ఉమ్, ఒంగోలు, ఒంగోలు తర్వాత కావలి, కావలి తర్వాత నెల్లూరు. ఎంత గ్రోత్ అండి. అవును. ఆల్రెడీ మనం ఏమైనా పెట్టాలన్నా ఏం ఏం పెట్టి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, నీకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నీకు వాటర్ పోర్ట్స్ ఉన్నాయి, హార్బర్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్సలెంట్ సాయిల్, పంటలు పండుతాయి, ఫుడ్ నీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ వదిలేసుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు కాబట్టి అసలు ఇంతెందుకు సార్, నువ్వు ఆ తీర్మానాన్ని నువ్వు అసలు నువ్వు అసలు కౌన్సిల్లో ఎందుకు పెట్టలేకపోయావు? ఇట్స్ ఎ క్వశ్చన్ నౌ.